శ్రీ భక్త అంబరీష మహారాజ చరితము. ఏకాదశి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి దాటకుండా పారణము చేయవలెను. ద్వాదశిని ఎప్పుడునూ అతిక్రమించరాదు. ఎప్పుడైనను సంకట పరిస్థితి ఏర్పడి ద్వాదశి పారణ చేయలేకపోయిన ఎడల కేవలం జలముతోనే కావించవలేను. జలపారణము తిన్నట్లు తిననట్లు అగును. దీనికి దృష్టాంతముగా అంబరీష మహారాజ చరితము ఆలోచించితము. పూర్వము మహాత్ముడైన అంబరీషుడను చక్రవర్తి ఉండెను. అతడు మహాభక్తుడు. అతడు సప్తద్వీపములతో కూడిన భూమిని శాసించెను. అతనికి తరగని సంపద, సాటిలేని ఐశ్వర్యము కలదు. అయినను అతడు వాటినన్నింటినీ స్వప్నప్రాయముగా చూచెను. సంపదలచే మోహం కలుగును, అయినను అవి స్థిరమైనవి కావు. అతడు భగవంతుడగు వాసుదేవుని యందు, వాసుదేవ భక్తుల యందు భక్తిని పొందినవాడై భగవత్ ప్రేమ పారవశ్యముచే విశ్వమును తుచ్చముగా చూచెను. అతడు తన అన్ని అవయవములచే హరిభక్తిని చేసినాడు. సవై మనః కృష్ణ పదార విందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిర మార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కథోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్యగాత్ర స్పర్శేంగ సంగమం ఘ్రాణంచ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్ తులస్యా రసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే క్షీరో హృషీకేశ పదాభివందనే కామంచ దాస్యే నతు కామ కామ్యయ యథోత్తమః శ్లోక జనాశ్రయారతి. అతడు మనసును కృష్ణ పాద పద్మ ధ్యానమున, మాటను వైకుంఠ గుణ కీర్తనమున, కరములను హరిమందిర మార్జనాదులయందు, చెవులను అచ్యుతుని కథలను వినుటయందును, కన్నులను హరిమందిరములను దర్శించుటయందును, త్వగింద్రియములను భగవద్భక్తులను కౌగిలించుటయందును, ముక్కును భగవంతునికి నివేదించిన తులసిని ఆఘ్రాణించుటయందును, నాలుకను భగవన్ నైవేద్యం యందును, చరణములను మధురాది క్షేత్రములను పర్యటించుటయందును, శిరస్సును శ్రీహరి చరణ ప్రణామమునందును, కామమును హరిదాస్యమునందును నియోగించెను. ఏ విధముగా సమస్త ఇంద్రియములను నియోగించిన ప్రహ్లాదాదులకు ఉన్న భగవద్రతి కలుగునో ఆ విధముగా నియోగించెను. ఈ విధముగా భగవత్ పరిచర్య చేయుచు భగవత్ పరతంత్రుడై బ్రాహ్మణుల యొక్క ఆజ్ఞచే భూభార పాలన బాధ్యతను దక్షులైన ప్రతినిధులకు అప్పజెప్పి తాను హరిభక్తి యందు నిమగ్నుడయ్యెను. అతడు అనేక అశ్వమేధ యాగములను చేసి వాటి యందు బ్రాహ్మణులకు మహావిభవములతో కూడిన దక్షిణలను ఒసంగెను. అతని రాజ్యంలో ప్రజలు స్వర్గాది సౌఖ్యములను కూడా కోరుకునలేదు. ప్రజలందరూ హరిభక్తి యందు నిమగ్నులైరి. ఈ విధముగా భక్తితో భగవత్ పరిచర్య చేయుచు విషయ సుఖములయందు ఆసక్తిని వదిలినాడు. గృహములయందు, భార్యయందు, కుమారులయందు, బంధువులయందు, రథ గజాదులయందు, తరగని రత్నరాశులయందు ఆసక్తిని వదిలినాడు. అతన్ని రక్షించుటకు భగవంతుడు శత్రు భయంకరమగు తన సుదర్శన చక్రమును వాత్సల్యముతో నియోగించెను. ఒకసారి అంబరీషుడు కృష్ణుని ఆరాధించదలచి శీలవతియగు తన భార్యతో 1 సంవత్సర కాలము ద్వాదశి వ్రతమును స్వీకరించెను. అతడు యావజ్జీవితము ఏకాదశి వ్రతమును అవలంబించెను. అయినను 1 సంవత్సర కాలము దానిని బృందావనములో అనుష్ఠింపదలచెను. అట్లు 1 సంవత్సరము అచ్చట వ్రతమును ఆచరించి వ్రతాంతమున 3 రాత్రులు ఉపవసించెను. అనగా దశమి, ఏకాదశి, ద్వాదశి రాత్రులు ఉపవసించెను. అతడు కాళింది నది యందు స్నానమాచరించి మధువనమున హరిని అర్చించెను. మహాభిషేక విధానముతో హరిని అభిషేకించి గంధమాల్యాదులచే పూజించెను. ఆ విధముగానే బ్రాహ్మణులను, సాధువులను పూజించెను. సాధు విప్రులకు 60 కోట్ల ఆవులను దానమునర్చెను. ఆవులకు బంగారు కొమ్ములు, వెండి గిట్టెలను, పట్టు వస్త్రములను అలంకరించెను. అట్టి ఆవులను దూడలతోనూ, దోహన పాత్రలతోనూ బ్రాహ్మణులకు దానము చేసెను. ద్వాదశి దినమున బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారి అనుజ్ఞను గైకొని తాను పారణము చేయుటకు ఉపక్రమించెను. అప్పుడు పూజ్యుడకు దుర్వాస మహర్షి అతిథిగా వచ్చెను.
రాజు అతన్ని ఆసన అర్ఘ్య పాద్యాదులచే పూజించెను. అతని పాదములు పట్టుకుని సాదరముగా భోజనమునకు ఆహ్వానించెను. దుర్వాసముని అతని ప్రార్థనను అంగీకరించి ఆవశ్యకములకు సంధ్యావందనాదులను ఆచరించుటకు యమునా నదికి వెళ్ళెను. అచ్చట బ్రహ్మమును ధ్యానించుచూ ఉండిపోయెను. ఇచ్చట ద్వాదశి పారణమునకు కేవలము అర్ధ ముహూర్త కాలము మాత్రమే ఉండెను, అనగా 24 నిమిషాలు. ధర్మ సంకటమున పడిన రాజు ఇట్లు ఆలోచించెను: బ్రాహ్మణుని అతిక్రమించుట దోషము. ద్వాదశి నాడు 12 ఘడియలు దాటకుండా పారణము చేయకుండుట దోషము. ఏమి చేసిన నాకు మంగళం కలుగును? నన్ను అధర్మము స్పృశించకుండునుగాక. ఇట్లా ఆలోచించి దాని విషయమై అక్కడి వారిని అడిగినాడు. కాని బ్రాహ్మణులు మౌనముగా ఉండుట చూసి తానే ఇట్లు నిర్ణయించుకొనెను: నేను కేవలం జలముతోనే పారణం చేయుదును. జలభక్షణము కుడచినట్లు కుడవనట్లు అగునని పెద్దలు చెప్పుదురు. అంభసా కేవలే నాథ కరిష్యే వ్రత పారణం ప్రాహురభక్షణం విప్ర హ్యషితం నాశితం చతత్ అని నిర్ణయించుకొని మనసులో అచ్యుతుని ధ్యానించుచు జలప్రాశనము గావించెను. ముని రాక గురించి ఎదురు చూచుచూ ఉండెను. దుర్వాసముని తన కృత్యములను ముగించుకొని రాజు వద్దకు వచ్చెను. రాజు అతనికి నమస్కరించెను. ముని యోగబలమున అతడు చేసిన పనిని తెలుసుకొనెను. అతడు కోపముచే చెలించిపోయెను. కనుబొమ్మలు ముడిబెడెను. మిక్కిలి ఆకలిగొని ఉండెను. కృతాంజలి అయి నిలిచియున్న అంబరీషుని ఇట్లు శపించెను: ఆహా, ఐశ్వర్యమత్తుడు, పాపాత్ముడు, అభక్తుడు, ప్రభువను గర్వము కలిగిన ఇతని ధర్మ వ్యతిక్రమమును చూడుడు. నన్ను అతిథిగా నియంత్రించి నాకు పెట్టకుండా భుజించినాడు. దానికి ఫలితమును చూపించెదను. దుర్వాసుడు ఈ విధముగా పలికి ఒక జటను ఊడబెరికి దానిచే ఆభిచారిక కృత్యను నిర్మించి అంబరీషుని చంపుటకు ప్రయోగించెను. ఆ కృత్య ప్రళయకాల అగ్నివలె ఉండెను. చేతితో ఖడ్గమును పూనెను. తన అడుగులచే భూమిని కంపింపజేయుచుండెను. మిక్కిలి ఊగిపోవుచుండెను. అది అంబరీషునకు అభిముఖముగా వచ్చుచుండెను. దానిని చూచి రాజు ఒక్క అడుగైనను కదల్లేదు. పూర్వము తన భక్తుని రక్షించుటకు ప్రభువు నియోగించిన సుదర్శన చక్రము కృత్యను దహించి వేసెను. అది కృత్యను దహించి దుర్వాసుని మీదకు వచ్చుచుండెను. దుర్వాసుడు తన ప్రాణములను రక్షించుకొనుటకు భయపడిన వాడై దిక్కులకు పరిగెత్తెను. సుదర్శన చక్రము వారిని వెంబడించెను. అతడు దిక్కులకు, ఆకాశమునకు, భూవివరములకు, సముద్రములకు, లోకములకు, స్వర్గమునకు ప్రాణరక్షణకై పరిగెత్తెను. ఎక్కడనూ అతనికి రక్షణ లభించలేదు. అతడు సత్యలోకమునకు పోయి బ్రహ్మను శరణుజొచ్చెను. బ్రహ్మ తన అశక్తతను వెల్లడించెను. తాను విష్ణువు యొక్క ఆజ్ఞచే 14 భువనముల హితమును ఆచరించుచున్నాను. కావున భక్తద్రోహివగు నిన్ను నేను రక్షించలేను. నా స్థానము విష్ణువు యొక్క భ్రువభంగ మాత్రమున నశించును. ఇట్లు బ్రహ్మ పలుకగా అతడు కైలాసమునకు పోయి శివుని శరణు వేడెను. శివుడును తాను రక్షించలేక రక్షణకు ఉపాయము చెప్పాను. ఈ చక్రము భగవానునిది కావున ఇతరులు దానిని వారించలేరు. భగవంతుడగు హరిని శరణు వేడుము, అతడు నీకు రక్షణ కలిగించును అని శివుడు దుర్వాసమునికి ఉపదేశించెను. దుర్వాసుడు ఇట్లు తలపోసెను: నా బ్రహ్మ తేజస్సు నిర్వీర్యమైనది. ఇతర బ్రహ్మాదులు నన్ను రక్షించలేకపోయిరి. నా ఇష్టదైవమగు శివుడు నన్ను రక్షించును అన్న ఆశయము వ్యర్థమైనది. నేను ఎవరి భక్తుని చేత ఈ దురవస్థను పొందితునో అట్టి విష్ణు సన్నిధే నా ప్రాణరక్షణకు దిక్కు అయినది అని అతడు తనను నిందించుకొనుచు వైకుంఠమునకు పోయెను. అతడు విష్ణు చక్రముచే దహింపబడుచున్నవాడై భయముచే మిక్కిలి వణుకుచున్నవాడై స్వామి పాదముల చెంతపడి, ఓ అచ్యుత, అనంత, సాధుజన రక్షక, విశ్వభావన, అపరాధము చేసిన నన్ను రక్షింపుము. నేను నీ ప్రభావము తెలియక నీ భక్తుల ఎడల అపరాధము చేసి తిని, దాని నుండి నన్ను రక్షించుము. నీ నామమును ఉచ్చరించిన మాత్రముననే నరకస్థుడు కూడా ముక్తుడగును. అప్పుడు భగవానుడు ఇట్లనెను: శివాది దేవతలు నాకు ఎట్లు పరతంత్రులో నేనును అట్లే భక్త పరాధీనుడను. నేను స్వేచ్ఛగా భక్త పరాధీనత్వమును స్వీకరించి తిని
నా మనస్సును సాధువులు తమ వశము చేసుకొనిది. కావున నీ యందు జాలి చూపుటకు నాకు హృదయమే లేదు. భక్తులు అనుగ్రహించినా భగవంతుడు అనుగ్రహించును అను సిద్ధాంతము ఇక్కడ ధ్వనించుచున్నది. నాకు భక్తుల యొక్క జనులు కూడా ఇష్టము. ఇక భక్తుల విషయము చెప్పునదేమున్నది? అహం భక్త పరాధీనః అస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిః గ్రస్త హృదయో భక్తైః భక్త జనప్రియః. నేను ఎవరికి ఏకైక గతినో అట్టి సాధువులకు భక్తులను తప్ప నేను ఏమీయూ ఇష్టపడను. స్వరూపానందము షడైశ్వర్యముల కన్నా నాకు భక్తులే ఇష్టము. వారు నా గురించి భార్యలను, గృహములను, పుత్రులను, బంధువులను, ప్రాణములను, ధనమును, ఈ లోకమును, పరలోకమును వదిలిపెట్టి నన్ను మాత్రమే శరణు పొందుదురు. అటువంటి వారిని ఎట్లు విడిచిపెట్టెదను? బ్రాహ్మణుడైన నీవు నా గురించి ఏమి వదిలిపెట్టితివి? నీవు కృత్యను సృష్టించిన దాని నుండి తనను రక్షించుకొనుటకు ఒక్క అడుగు అయినను అంబరీషుడు కదలలేదు. నీవు మాత్రం నీ దేహ రక్షణ కొరకు జగత్తు అంతయు తిరిగి బ్రహ్మ రుద్రాదులను ప్రార్థించితివి. నా యందు అనురాగము కలిగిన సమదర్శనులు అయిన సాధువులు తమ భక్తిచే పతివ్రతలు తమ భర్తలను వశము చేసుకొనుటట్లు నన్ను వశము చేసుకొందురు. వారు నా సేవచే లభించు సాలోక్యాది ముక్తులను కూడా కోరరు, ఇంకా లౌకిక సుఖములను కోరరు అనటంలో ఆశ్చర్యమేమున్నది? వారు నా సేవ చేతనే పరితృప్తులగుదురు. సాధువులు నాకు హృదయము, సాధువుల యొక్క హృదయము నేను. వారికి నేను తప్ప ఇతరము తెలియదు. నాకు కూడా వారికంటే కొంచెము కూడా ఏమీయూ తెలియదు. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయస్త్వహం మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మనాగపి. అయినను నిన్ను రక్షించుటకు ఉపాయం చెప్పుదును, వినుము. నీవు ఎవరి ఎడల అపరాధము చేసితివో వారి దగ్గరికే వెళ్ళుము. ఆ అంబరీషుడు నిన్ను తప్పక రక్షించును. సాధువుల ఎడల ప్రయోగించిన తేజస్సు అది ప్రయోగించిన వారికే దుఃఖమును కలిగించును. లోకమున బ్రాహ్మణులకు తపస్సు, విద్య నిశ్రేయస్కరములు, కానీ అవి దుర్నీతునకు అపకారము కలిగించును. ఈ విధముగా భగవంతునిచే ఆదేశింపబడిన దుర్వాసముని అంబరీషుని వద్దకు వచ్చి అతని పాదములను పట్టుకునెను. దానికి అంబరీషుడు మిక్కిలి సిగ్గును పొంది దయతో కూడినవాడై సుదర్శన చక్రమును ప్రార్థించెను. ఓ సుదర్శనమా, నీవు అగ్నివి, సూర్యుడవు, చంద్రుడవు, జలము, భూమి, ఆకాశము, వాయువు, పంచ తన్మాత్రలు, ఇంద్రియములు అగుచున్నావు. ఓ సహస్రారా, అచ్యుతప్రియ సుదర్శనమా, నీకు నమస్కారము. నీవు అన్ని అస్త్రములను వమ్ము చేయుదు. ఈ బ్రాహ్మణునకు శుభము కలుగుగాక. నీవు భూపతివి, నీవు ధర్మము, సర్వ యజ్ఞములు, యజ్ఞ ఫలభోక్తవు, లోకపాలుడవు, సర్వాత్ముడవు, తేజోవంతుడవు, సత్యము, ఋతము అగుచున్నావు. నీవు ధర్మసేతువులను రక్షించువాడవు. అధర్మశీలురగు అసురులకు ధూమకేతువు అగుచున్నావు. నీవు త్రైలోక్య పాలకుడవు, మనస్సు అంతటి వేగము కలిగిన వాడవు, అద్భుతమైన పనులను చేయువాడవు. నిన్ను ఎవరు స్తోత్రము చేయగలరు? నీకు కేవలము నమస్కారము చేయుచున్నాను. నీవు విష్ణువు చేత ప్రయోగింపబడిన వాడవై దైత్య దాన బలమున ప్రవేశించి వారి బాహువులను శిరస్సులను ఖండించుచు క్రీడించెదవు. విష్ణువుచే నీవు దుష్టులను సంహరించుటకు, శిష్టులను రక్షించుటకు, ముల్లోకములను రక్షించుటకు నియోగింపబడితివి. మా కులమునకు బ్రాహ్మణులు దైవము, కావున వీరిని రక్షించిన అది మమ్ము అనుగ్రహించినట్లే యగును. నేను దానములు, ధర్మానుష్ఠానములు చేసియున్న ఎడల ఈ బ్రాహ్మణుడు రక్షింపబడనుగాక. ఒకవేళ భగవంతుడు సర్వభూతములను తనతో సమానముగా చూచుట అను నా గుణముచే ప్రసన్నుడైన ఈ బ్రాహ్మణుడు దుఃఖ విముక్తుడు అగునుగాక. ఇట్లు స్తుతించబడిన సుదర్శన చక్రము శాంతిల్లెను. దుర్వాసముని ముక్తుడై శాంతిని పొంది రాజును ప్రశంసించుచు ఆశీర్వదించెను. ఆహా, వాసుదేవ భక్తుల యొక్క మహాత్మ్యము ఈరోజు చూడబడినది. వారు తమకు కీడు తలబెట్టిన వారికి కూడా మేలు చేయుదురు. హరిని ఆశ్రయించిన వారికి అసాధ్యమేముండును? వదిలిపెట్టరాని దేముండును? ఎవని నామము విన్న మాత్రము చేతనే జీవుడు నిర్మలుడగునో అట్టి తీర్థపాదుడైన భగవంతుని దాసులకు పొందరానిదేముండును? ఓ రాజా, కరుణాత్ముడవైన నీ చేత నేను అనుగ్రహింపబడితిని.
అందువల్లనే నీవు నా ద్రోహమును కూడా తలంపగా నా ప్రాణములను రక్షించితివి. రాజు ఆహారం తీసుకొనకుండా ముని కొరకు ఎదురుచూచుచునుండెను. అతడు ముని చరణములను పట్టుకొని ప్రసన్నుని చేసుకుని భోజనము పెట్టెను. ముని కూడా ఆహారము స్వీకరించి మిక్కిలి తృప్తుడై రాజును పారణము చేయుటకు ఆదరముతో నియోగించెను. దుర్వాసుడు బ్రహ్మలోకమునకు పోయి తిరిగి వచ్చుటకు 1 సంవత్సర కాలము పట్టెను. అంతకాలము మునిరాకకు ఎదురుచూచుచు అంబరీషుడు కేవలము జలభక్షము గావించెను. దుర్వాసుడు వెళ్ళిపోయిన తర్వాత పవిత్రమైన బ్రాహ్మణ శేషమును అతడు భుజించెను. మునికి కలిగిన కష్టము, దాని నుంచి అతడు విడువడుటను, తన మహిమను చూసి అది అంతయు భగవానుని ప్రభావముగా అంబరీషుడు తలంచెను. ఈ అంబరీషోపాఖ్యానమును ఎవడు శ్రద్ధతో కీర్తించునో స్మరించునో వాడు భగవద్భక్తుడగును. ఈ చరిత్రమును ఎవడు శ్రవణమునర్చునో వాడు విష్ణువు యొక్క అనుగ్రహముచే ముక్తిని పొందును. ఈ ఉపాఖ్యానము ద్వారా సంకట పరిస్థితులలో ద్వాదశి పారణము ఎట్లు చేయవలెను, భక్తుల మహాత్మ్యము, భగవంతుని భక్త పరాధీనత తెలియచున్నది. భగవంతుడు తన ఎడల చేసిన అపరాధమును క్షమించును. హరి ఎడల చేసిన అపరాధము హరినామముచే పోగును. కానీ భక్తుల ఎడల చేసిన అపరాధమునకు ఎట్టి నిష్కృతియు లేదు. భగవతాపరాధము బిక్కిలి అపాయకరమైనది. దానిచే ఎంతటి వారైనను నశించెదరు. దానిచే భక్తి మార్గము నుండి భ్రష్టులగుదురు. ఎవరి ఎడల అపరాధము గావింపబడినదో అట్టి భక్తుని ప్రసన్నుని చేసుకుని అపరాధమును పోగొట్టుకొనవలెను. దానికి వేరే మార్గము లేదు అను విషయంలో ఈ కథ ద్వారా తెలియచున్నవి. ఈ కథకు గల ఫలశ్రుతి కూడా మిక్కిలి గొప్పది. దానిచే భగవద్భక్తి వైకుంఠలోకము ప్రాప్తించును.